హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ సిపిసి ఏ ఏ అంటే అప్రెంటిస్‌షిప్. అప్రెంటిస్‌షిప్‌ని ఎలా మనం తీసేయాలి? సిపిసిగా ఎలా మన సర్టిఫికేట్‌ని కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. చాలా ఈజీ వేగా అండ్ ఎటువంటి డబ్బులు పెట్టకుండా మనం ఏని ఎలా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏఐపిసి లాగిన్ అని గూగుల్‌లో ఎంటర్ చేయంగానే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో లాగిన్ మనం ఎంటర్ చేసి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేశాక మనకు లాస్ట్ కార్నర్‌లో మన పేరు అనేది కనబడుతుంది. ఆ పేరుని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో లాస్ట్‌లో ఉంది కదా అప్రెంటిస్ అని. ఆ అప్రెంటిస్‌ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో లాస్ట్ కాలమ్‌లో ఉంది కదా అప్రెంటిస్ రిమూవల్ అప్లికేషన్ అని. దాన్ని క్లిక్ చేయంగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ టెంప్లెట్ అని. అందులో మన మెంబర్ ఐడీ, మన లాస్ట్ నేమ్ ఇచ్చేసి వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టంగానే నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ కాలమ్‌లో మై సెల్ఫ్ నా అంతటా నేనే అప్లికేషన్ చేసుకుంటున్నా అని. సెకండ్ ఎక్స్‌పీరియన్స్ టైప్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ 1 ఆర్ 2 ఇయర్స్. 1 ఆర్ 2 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఎంప్లాయర్ నేమ్ అంటే కంపెనీ నేమ్ ఇచ్చుకోండి. ఎంప్లాయర్ టైటిల్ అన్నా కూడా కంపెనీ నేమ్ ఇచ్చుకోండి. అండ్ కంపెనీ నేమ్ అన్నా కంపెనీ నేమ్ ఇచ్చుకోండి. లేదు అలా కాదు అనుకుంటే ఎంప్లాయర్ నేమ్ ఏఐపిసి, ఎంప్లాయర్ టైటిల్ ఏఐపిసి, కంపెనీ నేమ్ వచ్చి ఏదైతే మనం ప్రజెంట్ కంపెనీలో చేస్తున్నామో అది కూడా ఇచ్చుకోవచ్చు. ఏది ఇచ్చుకున్నా ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. ఎంప్లాయర్ ఫోన్ నెంబర్, ఎంప్లాయర్ ఈమెయిల్ అడ్రస్ అంటారు. ఆ ఫోన్ నెంబరు, ఈమెయిల్ కూడా మనమే ఇచ్చుకోవచ్చు. మనం ఏ రోజైతే ఆ కంపెనీలో మన వర్క్ స్టార్ట్ చేసామో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఇవ్వాలి. ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ లెటర్ వచ్చి ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ 1 ఆర్ 2 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా. అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. 1 ఆర్ 2 ఇయర్స్ అంటే ఓవరాల్‌గా 1 ఆర్ 2 ఇయర్స్ అని కాదు. వితౌట్ ప్రొహిబిషన్ పీరియడ్. ప్రొహిబిషన్ పీరియడ్‌ని మనకు ఏఐపిసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. సో, చూసుకొని ఒక 1 ఇయర్ దాటింది ప్రొహిబిషన్ పీరియడ్ లేకుండా అనుకున్నప్పుడు మాత్రమే ఈ రిమూవల్‌కి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసి మనం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్ కార్నర్‌లో ఉంది కదా సబ్మిషన్ అని కొట్టండి. వితిన్ 24 అవర్స్ లోపు మనకి రిమూవల్ అయిపోయినట్టుగా మనకు వెంటనే ఒక మెయిల్ వస్తది. మనం చెక్ చేసుకుంటే మనకి కూడా రిమూవల్ అయిపోతది. థ్యాంక్ యూ. బాయ్. ఎనీ క్వైరీస్ ఏమైనా దీని రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.